నమస్తే టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ జాతిపిత మన బాపు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారిని దుర్మార్గంగా నీచంగా ఇంటి సోదా పేరుతో వచ్చి అరెస్టు చేయడం ఒక పిరికిపంద చర్యగా యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటై బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని నీచమైన ఆలోచనతోనే ఇలాంటి ఒక తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కవితక్కని వెంటనే విడుదల చేసి సాక్ష్యాలు ఏమైనా ఉంటే న్యాయపరంగా కొట్లాడాలని సవాలు చేస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్పు అని తప్పుడు వాగ్దానాలు చేసి ఆవద్ బాంధవుల మాటలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పచ్చగా సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణని ఈ రోజు ఆత్మహత్యల తెలంగాణగా మార్చారన్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ఆడబిడ్డ కవితక్కను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఏదైతే ఈ రోజు తెలంగాణకి ఒక బ్లాక్ డేగా మనం పరిగణించుకోవచ్చు. మన తెలంగాణ యోధులు ఈ తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తన ప్రాణాలని లెక్క చేయకుండా చావు నోట్ల తలబెట్టి తెలంగాణని సాధించినటువంటి కేసీఆర్ గారి కూతుర్ని నిన్న దుర్మార్గంగా నీచంగా ఒక తప్పుడు ధృవీకరణ పత్రంతో వచ్చి కవితక్క ఇంట్లో సోదాలు చేస్తున్నా అని నమ్మబలికి కవితక్కని అరెస్టు చేయడం నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏదైతే ఈ యొక్క పిరికిపంద చర్యగా మేము భావిస్తా ఉన్నాము, కవితక్కను వెంటనే మీరు విడుదల చేసి న్యాయపరంగా తను చేసిన తప్పులేమని ఉంటే కోర్టు నుండి నిరూపించి ఆ తర్వాత మీరు దే మాట అంటే ఆ మాటకి ఈ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ ప్రజలందరూ కూడా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాము. ఏదైతే మీరు ఈ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే అది కేసీఆర్ గారితో దోస్తీ చేస్తేనే వస్తుంది అని మీరు భావించి తెలంగాణ కేసీఆర్ గారితో మీరు కుమ్మక్కైదామనుకుంటే మా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆలోచించి బీజేపీతో దోస్తీ కల్పనందుకు మీరు బెదిరింపు చర్యగా కవితక్కని అరెస్ట్ చేసిరని ఈ యావత్ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. అదే నిజమని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మీరు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ఎదుర్కోవడం చేతగాక ఇద్దరు కూడా తన కూతురు కవితక్క మీద ఇలాంటి చర్యలు చేయడం నిజంగా సిగ్గు చేయడం అని చెప్తా ఉన్నాను. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి తప్ప కేసీఆర్ గారిని ఏమి చేయలేని మీరు కేసీఆర్ గారి కూతురైన కవితక్క మీద ఇలాంటి తప్పుడు ధృవీకరణ పత్రంతో వచ్చి అరెస్ట్ చేయడం నిజంగా చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ కోసం ఏ రోజైతే తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ ప్రజలు తన వెంట ఉన్నారో ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాము ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం. ఆ రోజు ఈ రోజు కేసీఆర్ గారి వెంట ఉంటాం.
ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఉందంటే అది మా కేసీఆర్ గారి నాయకత్వంలోనే అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ యొక్క మార్పు అని ఈ దొంగదూటిగా తప్పుడు అబద్ధాలు మాటలు చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాజకీయంగా అనుభవిస్తూ ఏం చేస్తున్నారు? మార్పు అంటే పచ్చగా ఉన్నటువంటి మా తెలంగాణ రైతన్నలని కనీసం 150 నుండి 200 మందిని ఆత్మహత్య చేసుకుంటాడు చేసిరు. ఇదేనా మార్పు అని నేను అడుగుతా ఉన్నాను. ఆటో డ్రైవర్ అన్నలు ఏం పాపం చేసిరు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఈరోజు సుమారు 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మార్పు అంటే మంచిగా ఉన్న తెలంగాణని ఆత్మహత్యల తెలంగాణ